హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీరిస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి ఒక మంచి వంటతో వచ్చినాం, మంచి స్వీట్తో వచ్చినాం, మంచి ట్రెడిషనల్ వంటతో వచ్చినాం. అదేంటంటే ఇప్పుడు ఏం పండుగ అమ్మ? ఏం పండుగనే? ఉగాదికి ఇప్పుడు ఏం చేస్తాం? బచ్చాలు. ఎస్, ఇవి చేయాలి కదా, చూపెడుతున్నాము. ఇప్పుడు ఉగాది పండుగకి భక్షాలు చేస్తున్నాం మళ్ళీ మేము. అంతే, ఆ భక్షాలు మీరు కూడా చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి కదండి. పండుగకి ఏం చేయాలి అది చేయాలి కదా. మళ్ళీ అవి ఎట్లా కొలతలతో మనం ఎట్లా వేయాలి మా టిప్స్తో మేము చూపిస్తాం. మీరు కూడా చూడండి, చూసి నేర్చుకొని మీరు కూడా చేయండి. చేసి ఉగాది పండుగకు చేసుకున్నాక మా కామెంట్ చేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది పప్పు, శనగపప్పు. చూసిరా ఇట్లా మంచిగా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది మనకి పప్పు అనేది కదమ్మా. తొందరగా ఉడుకుతుంది, మంచిగా అవుతుంది, పూర్ణం మంచిగా అవుతుంది. అదొక్కటి మీరు చూసుకోండి. ఇది నానబెట్టుకుంటేనే మనకు అనేది భక్షాలకు మంచి స్టఫింగ్ మంచిగా వస్తుంది, పూర్ణం అనేది. ఒక 10 నిమిషాలలో ఉడుకుతుంది అది. ఇది పక్కన పెట్టుకుందాము. దానికి సరిపడా మైదా పిండి దాన్ని కలుపుకోవాలి. తర్వాత చెప్తా నేను. బెల్లం వచ్చేసి మేము ఇట్లా బకెట్ బెల్లం తీసుకున్నామండి. ఇట్లా తురుముకోవాలి మంచిగా. ఇక చూడండి, అంతే, పెద్ద పని ఏమి ఉండదు మనకు బెల్లంలో. ఓ ఇరగదు అది ఇది అని నిన్న అంటారు కానీ ఇక చూసిరండి, అంతే సింపుల్. ఇట్లా అంటే పూర్ణం చేసుకున్నామంటే ఊరికేనే అయిపోతుంది. ఇగో ఇంతే, ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపడా బెల్లం మనం తీసుకోవాలి. ఒక గిన్నె శనగపప్పుకి ఒక గిన్నె బెల్లం కొలత వచ్చేసి సరే. అంతకు మంచి ఇంకా మీరు ఎక్కువ వేసిరంటే మళ్ళీ మనకు కరెక్ట్ రాదు, అందు గురించి అని చెప్తున్నా. ఒక గిన్నె శనగపప్పు, ఒక గిన్నె బెల్లం కొలత వచ్చేసి దానికి సరిపడా మనకి ఇప్పుడు ఏమేమి వేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం పప్పు ఉడకబెడదాం రండి. మనం పప్పులో నీళ్ళు అంతనే వేసుకోవాలి, నీళ్ళు ఎక్కువద్దు. నేను కరెక్ట్ కొలత చేసి పెట్టినాను. ఒక గిన్నె పప్పుకి ఒక గిన్నె నీళ్ళు వేసుకున్నా. ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మనకి. కొంచెం అంత పసుపు, అంతే. ఒక 3 విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్ పెట్టుకున్నాక మనకి పప్పు అనేది ఉడికిపోతుంది, అంతే. ఇలా కొంచెం పసుపు వేయాలమ్మా, చిటికడ కొద్దిగా పసుపు, నూనె నేను వేస్తలే. ఒక 2 స్పూన్ల నూనె, కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. మనం పిండి మనకు కలిపినాక మంచిగా మనము పిండి ఒక గంట సేపైనా రెస్ట్ చేయాలండి పిండికి. అప్పుడైతేనే మనకి భక్షాలు అనేది మంచిగా వస్తాయి కదమ్మా. పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి. కొద్ది వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఎక్కువ లొచ్చు కూడా వేసుకోవద్దు. మనం చపాతీ పిండి ఎట్లా వేసుకుంటాం అట్లనే వేసుకో. ఆల్రెడీ నువ్వు పిసికి పెట్టినావు కదమ్మా కొద్దిగా అంత పిండి పక్కన పెట్టింది, అది చూపిస్తాం మేము. మళ్ళీ మీకు కూడా తెలియాలి కదండి, అందు గురించి అని పిండి కలుపుతుందమ్మా. చూడండి, ఇది చూడండి కలిపిందమ్మా. ఇది మనం మొదట కలుపుకొని పెట్టుకున్నాము. ఇది నానాలి కదా, ఈ నాని పెట్టుకున్నా. ఇప్పుడు మీకు పిసికెడిది నేను చూపెడుతున్నా. ఇట్లా నానాలి ముద్దుగా. నానితే మంచిగా బచ్చాలు వస్తాయి. ఇట్లా ఒక 2 గంటలు నానబెట్టిందండి పిండి. అది మొదట నానబెట్టుకున్నా, మీకు చూపెట్టలేదు. ఇప్పుడు ఇది చూపెడుతున్నా మీకు. ఇది మళ్ళీ నానాలి కదా. ఇదిగో ఇట్లా ఉంటుందండి మనకి కలిపినాక. ఇది కొంచెం ఒక 2 గంటలు అయితే నానాలి, నానుతుంది కదా, అంతే కదమ్మా. నానితేనే ఇట్లా మంచిగా అవుతుంది. ఇట్లా చేస్తే మంచిగా వస్తాయి. అదండి పిండి టెక్నిక్ ఒకటి చూసుకోండి మీరు. ఇది మంచిగా కలిపి పెట్టుకొని ఫస్ట్ ఒక 2 గంటలు పక్కన పెట్టుకోండి. తర్వాత అప్పుడు మీరు భక్షాలు చేసుకోండి. అప్పుడైతే మనకు సూపర్ భక్షాలు వస్తాయి అన్నట్టు. అట్లా ఇసుకంగానే చేస్తే రావు, అంతే. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టామా, నానిపోతుంది అంతవరకు. ఇప్పుడు ఈ విజిల్స్ వచ్చినాక నేను పప్పు బెల్లం చూపిస్తానండి. విజిల్ అంతా పోయినాక మనము కుక్కర్ మూత తీద్దాము. ఉడికిపోయింది చూడండి పప్పు మనకి, అంతే. ఇప్పుడు వాటర్ అంతా చూసారా, ఇట్లా మొత్తం వాటర్ పోయింది మనకి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంటే మళ్ళీ మనకు భక్షాలు అనేది రావండి, అది కూడా చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ పప్పు మళ్ళీ సేమ్ ఇదే కుక్కర్లో వేసుకోవాలి. మనం వేసుకున్నాక దీంట్లోనే బెల్లం వేసుకోవాలి. మనం ఏదైతే మనం కొలత తీసుకున్నామో ఆ కొలత ప్రకారం బెల్లం వేసుకోవాలి. దీంట్లో సోంపు వేసుకోవాలి.
మనకు ఈ ఫ్లేవరే మనం కావాల్సింది భక్షాలలో. బాగుంటుందండి ఈ ఫ్లేవరు. వేయకుండా మాత్రం చేయకండి, బాగుండదు. ఇలాచీ పౌడర్ మంచిగా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ సోంపుతోని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకి. అంతే, అదొక్కటి చూసుకోండి. అంతే. కొంచెం స్టవ్ ఆన్ చేద్దాం. 1-2 నిమిషాలు, అవసరం లేదు మనకి ఎక్కువ. అంతే అండి. ఇప్పుడు మనకి ఎందుకంటే నేను ఎందుకు వేడి చేస్తున్నా అంటే ఇలాచీ సోంపు ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలనేసి వేడి చేసిన. ఇప్పుడు మనం ఇదంతా ఏం చేయాలంటే మిక్సీ చేసుకోవాలి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. చాలు ఇంకా మనకి ఇది నేను మిక్సీ చేస్తాను. మిక్సీ చేసినాక మీకు చూపిస్తాను నేను. కొద్దిగా ఇంత బౌల్ తీసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఏదైతే ఇగో ఇట్లా గ్రైండింగ్ చేసుకున్నాం కదా పూర్ణం, ఇప్పుడు దీన్ని ఒక ముద్ద తీసుకుందాం మంచిగా. సేమ్ పిండి ఎంత తీసుకున్నామో స్టప్ కూడా అంత తీసుకోండి. పూర్ణం ఇట్లా చేయాలండి. లోపలికి నొక్కుతుండాలి పూర్ణము, పిండి బయటికి రావాలి. ఇట్లా ఇట్లా ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసేయాలి మనం. చూడండి ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా, మనం తీసి పక్కన పెట్టుకొని మొత్తం బౌల్ ఇట్లా అనుకోవాలి. ఫస్ట్ అన్నాక మేము కవరు నూనె అవన్నీ ఏం పెట్టాము ఎప్పుడు తెలుసు కదండి మీకు. అంతే, చూడండి. ఇట్లా అనుకుంటా. మీరు మరీ గట్టిగా వేసి నొక్కొద్దు, మామూలుగా మనము ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చూడండి. ఇట్లా మనకి ఇది లోపలున్న పూర్ణము పిండి సమానం ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ మనకి పిండి పిండి వస్తాయి సైడ్లలో, అట్లా రాకుండా చూసుకోండి. చూడండి ఈవెన్గా వచ్చింది మనకు లోపలున్న స్టఫింగ్. ఒకటేసారి పిండి పెట్టిన నేను, మళ్ళీ ఎక్కడ కూడా పొడి పిండి పెట్టలేదు. అంతే అంతే, చాలు. ఇంకా ఎక్కువ సన్నం చేసుకుంటే కూడా బాగుంటాయి మనకు భక్షాలు. చూసిగా ఈ మాత్రం ఉండాలి. అంతే, చూడండి. ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ కాలాలి అది మనకి. ఇప్పుడు 1 సైడ్ కొద్దిగా అయినాక టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక ఏదైతే నూనె నెయ్యి కలుపుకొని పెట్టుకోవాలి మనం. ఫస్టే నూనె నెయ్యి కలిపిందే పెట్టుకోవాలి, బాగుంటుంది. ఓన్లీ నెయ్యి పెట్టుకుంటే బాగుండేయండి భక్షాలకి. అట్లా మళ్ళీ టర్న్ చేసుకున్నాము. చూడండి మళ్ళీ చూడండి పొంగిందా మనకి. ఇట్లా పొంగాలి, వద్దన్నా ఇట్లా పొంగుతాయి భక్షాలు. ఇట్లా అన్నమాట. పిండి కరెక్ట్ ఉన్నది అనుకోండి మనకి భక్షాలు ఇట్లా పొంగుకుంటూ వస్తాయండి. అంతే. అంతే, ఇది మనకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి వేస్తాం. మనము ఇట్లాగే చేసుకోవాలండి. దీన్ని కూడా టర్న్ చేసుకోవడం. దీనికి కూడా ఆయిల్, నెయ్యి, నూనె 2 మిక్సింగ్ చేసుకోండి. మీరు కూడా చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. పండుగకి అందరు చేస్తారు కదండి ఎట్లయినా కదా, వద్దన్నా చేస్తారు అందరు. అట్లా అన్నమాట సంగతి. చూడండి మన భక్షాలు ఇట్లా పొంగుకుంటూ వస్తాయి. భక్షాలు
మనకు మంచి పొంగుతూనే టేస్ట్ బాగుంటాయండి. అంతే, ఇది అయిపోయింది మనకి. ఇంకొకటి వేసుకుందాం ఇంకా. అంతే, చూసారని మన భక్షాలన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ అక్కడ అమ్మ చేస్తుంది, ఇక్కడ నేను చేస్తున్నా. పెద్ద పని ఏం కాదులేండి, నేర్చుకుంటే మంచిగా వచ్చేస్తాయి మీకు కూడా. చేయండి. చూడండి, ఇగో వేడి వేడి భక్ష తినాలంటే అదృష్టం కావాలి. అట్లా అన్నమాట. అట్లా అన్నమాట కదమ్మా. వేడిగానే బాగుంటుంది. వేడివేడిగా తినాలంటే అదృష్టం కావాలి. ఎందుకు అదృష్టం, చేసుకొని తినొచ్చు, దానికి ఏముంది. కాదండి, చేసేవాళ్ళు అందరికి ఉంటారా చెప్పండి? అయితే ఉండదు కానీ ఉంటారా చెప్పండి? ఉండరు కదా, అందు గురించనే కదా అదృష్టం. అట్లా పప్పు రుబ్బడం కరెక్ట్ ఉండాలా, పిండి కలపడం కరెక్ట్ ఉండాలి. ఈ రెండు విసికి పెట్టుకోవాలి, నాన్నగా రెండు కరెక్ట్ అయింది అనుకోండి, ఈ రెండు మంచిగా మనకు ఈజీగా అయిపోతుంది. ఇది కూడా ఇట్లా ఇగో మంచిగా మెత్తగా ఉండాలి. ఇది అదే కదా, అందులో పప్పులు ఉంటాయి చూడు, చేస్తుంటే భక్షాలు పొంగయి మళ్ళీ తాలుస్తుంటే పిండి అది వెళ్తుంటది. బాగుండేదండి, అది కూడా చూసుకోండి మీరు. మనం ఎంత మంచిగా చేసుకుంటే అవి అంత మంచిగా వస్తాయి. అదే కదా, చూసిరా అండి ఎట్లా ఎట్లా పొంగుకుంటూ వస్తున్నాయి అన్ని భక్షాలు. మనం పూర్ణం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా రోజు 2 చేసుకోవచ్చు. ఇది ఈ పూర్ణం కూడా మనకి వారం 10 రోజులు మంచి స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఖరాబ్ కాదు. తీసుకోవాలి, చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్నప్పుడు 2 చేసుకోవాలి, తినాలి వేడి వేడిగా. చల్ల చేసుకొని తినాలని ఏం లేదు కదమ్మా. ఇప్పుడు మనం పిండి కూడా వేసుకుంటాం కదా, 2 రోజులు పెట్టుకోవచ్చు పిండి వేసుకొని కూడా. అదే ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 పెట్టుకొని మన అవసరం ఉన్నప్పుడు చేసుకుంటే మంచిగా వేడి వేడిగా తినవచ్చు. అంతే, ఇట్లా వేసుకోవాలండి. మీరు కూడా చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. ఇవన్నీ అయినాక మేము నీకు చూపిస్తామండి. మీకే భక్షాలు ఇవి. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. చూసిరా ఎట్లా వచ్చినాయి మనకు భక్షాలు, సూపర్ కదా. అంతే అండి, చూడండి 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 ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. ఏం లేదు, పిండి పూర్ణం 2 సమానం మంచిగా చేసుకొని మంచిగా పెట్టుకుంటే ఎట్లా చేస్తే అట్లా వస్తాయి. ఇగో చూడండి, కానీ పప్పులు చేయొద్దు. మాకు అడిగిరండి, ఇట్లా మీరు స్టెప్ బై స్టెప్ వేస్తారు కదా, అన్నీ ఒకదానికొకటి అతుక్కొని పోవా. ఇగో చూడండి, ఇగో చూసిరా, మనం నెయ్యి నూనె పెడతాం కానీ అంటుకోయి. చూడండి, ఒక్కది కూడా అంటుకోదండి. ఇగో ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి. ఇగో చూసిరా, అట్లా అదనమాట సంగతి. ఇంత బాగా వచ్చినాయి కదా మనకు భక్షాలు. మీరు కూడా చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. మీ అందరూ ఈ ఉగాదికి మీరు చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. మీ ఉగాదికి మీరు అందరూ హ్యాపీగా ఉండాలండి, మీ ఫ్యామిలీ అందరితోని మీరందరూ బాగుండాలి. అంతే కదండి. కొత్త సంవత్సరం కొత్త వంటలు చేసుకొని సంతోషంగా దేవుడు మీ అందరినీ బ్లెస్ చేయాలా. ఈ ఉగాది మీకు అందరు సంతోషంగా ఉండాలండి మీరందరూ. అదే మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా మా వంటకాలు ఇట్లనే చూస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉంటుంది. మీరు చూడండి, మా వంటకాలు చూస్తూ ఉండండి. ఇట్లాగా మేము చేస్తుంటాం. మీరు మీ అందరి ఆశీర్వాదాలు మా మీద కృమరిస్తే అంతే చాలండి. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికుంటే, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అంతే కదండి. ఈరోజు కూడా ఈ రెసిపీ మీ దానికి తీసుకురావడానికి కారణం ఈ ఉగాది పండుగ మీరు కూడా చేస్తారనేసి మేము చేసినాము. మీరు కూడా చేయండి. అమ్మ ఇప్పుడు ఏందమ్మా ఇట్లా పట్టుకోవి, వాళ్ళకి చూపిస్తాం. అట్లని పట్టుకో, పైన పట్టుకో. ఇంకా చూడండి మన భక్షాలు చూసిరా, పూర్ణం ఎంత సన్నగా ఉంటే అది అంత బాగా వస్తాయి. ఇక చూడండి, ఇట్లా పట్టుకుంటే విరిగిపోతాయండి. అంతే చూడరు. పిండి తీసుకెళ్తేప్పుడు కొంచెం నెయ్యి నూనె పోసి పిసుకండి. ఇట్లా ఉండాలి, అదన్నమాట సంగతి కదమ్మా. అంతే, నోట్లు వేస్తే కరిగిపోతాయి మన పిండితో. తీసుకో మేమైతే ఫస్టే తింటున్నాం ఉగాది. కాలుతుంది. మీ అందరి గురించి ఫస్ట్ మేమే చేయాలి కదండి. మరి చేస్తాను, మీరు చేస్తారు కదా. ఇగోండి మీ అందరు తీసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి మీ అందరికీ. నేను కూడా తీసుకుంటున్నానండి. బాగైంది కదమ్మా. అన్నీ సరి వేసుకోవాలి. వేసుకుంటేనే అది పోలే బాగుంటుంది. సూపర్. ఎట్లా చేసుకుంటే అట్లా వస్తుంది మనకు. ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అంత బాగా మాత్రం బాగా చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ అయిందండి. మీరు తప్పకుండా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్.